నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట సర్పంచ్ ధర్మయ్య టీవీ 999 తో మాట్లాడుతూ తాను గెలిచిన 6 నెలల వ్యవధిలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు సహకారంతో గ్రామ అభివృద్ధికై 80 లక్షల రూపాయల నిధులను తీసుకొచ్చి సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించి అభివృద్ధి చేయడం జరిగిందని, అలాగే 104 ఇంద్రమ్మ ఇండ్లను తీసుకురావడం జరిగిందని అన్నారు. రాబోయే కాలంలో ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. మంచిర్యాల జిల్లా ధర్మరావుపేట మా గ్రామం. మేము సారు తరపున సర్పంచ్గా పోటీ చేసి ఆ సారు పనులు ఇచ్చిండు కనుక ఆయన పనులు ఇచ్చిన మా ఊరికి గ్రామానికి ఇచ్చిన పనులతో నేను గెలిచిన. మంచి పేరు సారుది నాది ఉండేప్పటికైనా గ్రామంలో ప్రజలు నన్ను ఆదరించి సార్ని ఆదరించి నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు 104 ఇల్లు ఇచ్చిండు సారు. 80 లక్షల వర్క్లు ఇచ్చిండు. రోడ్లు, నాలీలు, సీసీ రోడ్లు అన్ని 84 లక్షల వరకు ఇచ్చిండు. చేయించి ప్రజలకు అప్పచెప్పిన. ఇంకా ఈ మన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఒక 50, రేషన్ కార్డులు, కరెంటు కానీ, ఉచిత కరెంటు కానీ, రైతులకు రుణమాఫీ కానీ, బస్సు ఫ్రీ కానీ ఇవన్నీ ఇచ్చడానికి జనం సంతోషించి నాకు ఓట్లేసి గెలిపించి ప్రేమ్ సాగరరావుకి అప్పచెప్పింది. ఇంకా మంచి పనులు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసి నడిపించి మళ్ళీ ఎలక్షన్లలో సార్కు ఓట్లు పడేలా చేసి నేను నిరూపిస్తాను. రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం కానీ, మన కరెంటు ఫ్రీ కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ మనకు రైతులకు ఎంతో మేలు చేస్తుండు. మన ప్రజలకు ఎంతో మేలు చేస్తుండు. రైతులు కూడా ఆనందంగా మంచిగా పని చేసుకుంటారు. నేను గెలిచిన వెంటనే సార్ దగ్గరికి పోయి 84 లక్షల వరకు తీసుకొచ్చి నాలీలు, రోడ్లు చేయించి ఇంకొక 20 లక్షల ఫండ్స్ మళ్ళీ కూడా ఇచ్చింది. ఈ నీటి కొరకు పైప్ లైన్కి ఒక 5 లక్షలు, నాలీలకు మళ్ళీ ఒక 5 లక్షలు, ఈ కరెంటు మన కోళ్ళు బల్బులకు అవి ఒక 5 లక్షలు, 15-20 లక్షల వరకు ఇచ్చిండు. మంచి పనులు చేపిస్తున్న సార్ ఇచ్చిండు. సార్ ఇచ్చిన పనులు చెప్పుకుంటూ ప్రజలలో చెప్పుకుంటూ మంచి పనులు చేసినందుకు నన్ను ఆదరించి మంచి ఓట్లు వేయాలి. మన పార్టీని కూడా ఆదరించి మళ్ళీ ఒకసారి గెలిపియాలి. గెలిపిస్తేనే మన ఊరికి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ మంచి న్యాయం జరుగుతుందని ప్రజలకు చెప్పుకుంటూ నేను ముందుకెళ్తాను. చనిపోయిన వాళ్లకు సార్ దగ్గర నుంచి 5,000 రూపాయలు ఇప్పించి వాళ్ళకు ఏదో చేసి, ఇంకా మళ్ళీ హాస్పిటల్ ఖర్చులకు ఆరోగ్యం బాగలేకపోతే ఎల్ఓసీలు కూడా 5 లక్షలు, 2 లక్షలు అవి కూడా ఇప్పించుకుంటూ సేవ చేసుకుంటూ నడుపుతున్న ప్రజలలో తిరుగుతున్నా. ప్రేమ్ సాగరరావు గారి ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇంకొక 5 సంవత్సరాలు గెలిపించి మా ఊళ్ళలో సేవలు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. భగవంతుని ప్రార్థిస్తున్నాం.